హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 427 పాయింట్స్ డౌన్ అయ్యి 79,942 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 126 పాయింట్స్ డౌన్ అయ్యి 24,340 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 513 పాయింట్స్ డౌన్ అయ్యి 51,807 దగ్గర క్లోజ్ అయింది. నిన్న ఏదైతే మార్కెట్స్ ని పైకి తీసుకెళ్లిందో ఇవాళ అదే మార్కెట్స్ ని డౌన్ సైడ్ కి తీసుకొచ్చింది. దట్స్ నథింగ్ బట్ బ్యాంక్స్. బట్ పోర్ట్ఫోలియోస్ ఇవాళ బానే ఉండాలి, ఎందుకంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1% దగ్గరగా పెరిగింది. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద చాలా చిన్న కంపెనీస్, మైక్రో క్యాప్ కంపెనీస్, స్మాల్ క్యాప్ కంపెనీస్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగాయి. అండ్ యుఎస్ మార్కెట్స్ అయితే ఆల్ టైమ్ హైస్ కి దగ్గరే ఉన్నాయి కదా. గూగుల్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ 7% దగ్గరగా పెరిగింది. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ రిలేటెడ్ గా ఇక్కడ మీరు అది గమనించవచ్చు. అండ్ అక్కడ యుఎస్ రిలేటెడ్ గా ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. నవంబర్ 5th ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్ లో ఉంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా మాట్లాడుకునే ముందు యాంటిక్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థి అంటే కమలా హారిస్ గారు గెలిస్తే ఏ కంపెనీస్ కి లాభంగా ఉంటుంది, వెరాస్ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గారు గెలిస్తే ఎవరెవరికి లాభం ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది అన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన గమనించవచ్చు. సో క్లియర్ గా ఇండియన్ సినారియోలో చూసినప్పుడు రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ గారు గెలిస్తేనే పాజిటివ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ అందులో ప్రత్యేకంగా మనకు ఐటీ సర్వీసెస్ కావాలి, ఐటీ కంపెనీస్ గ్రోత్ నిఫ్టీకి ఇంపార్టెంటే, ఈవెన్ ఇండియాకి ఇంపార్టెంటే. వెరాస్ ఫార్మాకి డెమోక్రటిక్ అభ్యర్థి అయినా కమలా హారిస్ గెలిస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని ఎలా కనిపిస్తుంది. ఇక్కడ న్యూట్రల్ ఉంది, నెగిటివ్ లేదు. బట్ ఇండస్ట్రియల్స్ కానీ, డిఫెన్స్ కానీ, టెక్స్టైల్ రంగం కానీ ట్రంప్ గారి గెలుపుతో లాభపడతాయనేలా యాంటిక్ వాళ్ళైతే భావిస్తున్నారు. బట్ ఎవరు గెలుస్తారనేది డెమోక్రటిక్ అభ్యర్థి అయిన కమలా హారిస్ గారా, రిపబ్లికన్ అభ్యర్థి అయిన ట్రంప్ గారు అన్నది కొన్ని స్టేట్స్, స్వింగ్ స్టేట్స్ అంటారు, వాటిల్లో ఆ టైంలో ఆ ప్రజలు ఎలా అనుకుని ఓట్లు ఇస్తే ఆ టైంలో ఉంటున్న వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఫలితాలని మార్చగలిగే స్టేట్స్ కొన్ని ఉన్నాయి. వాటి మీద డిసైడ్ అవుతుంది అనేలా ప్రెసెంట్ యుఎస్ ఎలక్షన్స్ అయితే హీట్ మీద ఉన్నాయి. అండ్ దీని కారణంగా గోల్డ్ కూడా నాకు తెలిసి లాస్ట్ 2 decades లో, లాస్ట్ 20 సంవత్సరాల్లో ఎప్పుడు పెరగనంత రీసెంట్ టైమ్స్ లో పెరుగుతుంది. గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీస్ అండ్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ వస్తున్న ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎలా స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి, ఎకానమీని గ్రో చేయడానికి ఎంతెంత మనీని ముందుకు తీసుకొస్తారు, దాని కారణంగా వాల్యూ ఎలా కరెన్సీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అవుతుంది. సో దట్ మన మనీని ముందుగానే గోల్డ్ లో పార్క్ చేసుకుందాం అని బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఫండ్స్ అన్ని కూడా గోల్డ్ వెనక పరిగెత్తడం అండ్ మేజర్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా కొంటున్న స్ట్రాంగ్ గోల్డ్ బయింగ్ కారణంగా ఈ రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ రిలేటెడ్ గా వన్ డైరెక్షనల్ రన్నింగ్ అయితే కనిపిస్తుంది. డిసెంబర్ రిలేటెడ్ గా గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ $3,000 per ounce మార్క్ అయితే టచ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి వీడియోలోనే చెప్పాను, బట్ ఇంకొకసారి మీకు రిమైండ్ చేస్తాను సో దట్ మీకు గుర్తుంటుంది. ఇవాళ మనకి యుఎస్ కి సంబంధించిన Q3 జీడీపీ డేటా వస్తుంది. అలాగే ఫేస్బుక్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎర్నింగ్స్ ఉంటాయి. రేపు 31st పీసీ డేటా, యుఎస్ కి సంబంధించిన పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ కొన్ని ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతుంది. అలాగే యాపిల్ నెంబర్స్ కూడా రేపు మనకి రిపోర్ట్ అవుతాయి. దాంతో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళ మీటింగ్ కూడా మనకి రేపు రాబోతుంది. న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, గతంలో ఉంటున్న అధికార పక్షంలో ఉంటున్న గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, దాని తర్వాత వస్తున్న బీఓజే మీటింగ్ కాబట్టి నార్మల్ టైమ్స్ లో అయితే అంత ఇంపార్టెన్స్ లేదు. బట్ రేపు ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ వీళ్ళు ఏదైనా చెప్తారని చూడాలి. తర్వాత November 1st జాబ్స్ డేటా రిలీజ్ అవుతుంది. November 5th యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా మనకు ఒక అవుట్కమ్ అయితే క్లారిటీ వస్తుంది. అండ్ November 7th యుఎస్ ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంది. ఈ 5th కి 7th ని మధ్యలో పెట్టుకుంటూ చైనా వాళ్ళ ఎన్పిసి మీటింగ్, ఫర్దర్ గా వాళ్ళ ఎకానమీ రిలేటెడ్ గా ఎలా స్టిమ్యులస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఫిజికల్ డెఫిసిట్ ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారు అన్న డెసిషన్స్ ని, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అండ్ యుఎస్ ఫెడ్ మీటింగ్ ని వాచ్ చేస్తూ 4th నుంచి 8th వరకు వీళ్ళు మీటింగ్ ని కండక్ట్ చేసుకొని 8th న మనకు అప్డేట్ చేస్తారు. ఇవి కమింగ్ టైమ్స్ లో ఉంటున్న మేజర్ ఈవెంట్స్. అండ్ నిన్న మనకి జాబ్స్ డేటా వస్తుంది. అదే ఇంపార్టెంట్ జాబ్స్ డేటా కాదనుకున్నామా, అది జోల్స్ డేటా. అది April 2021 ఏ లో అయితే రిపోర్ట్ అయ్యాయో జాబ్స్, అలాంటి జాబ్ ఓపెనింగ్స్ అయితే నిన్న రిపోర్ట్ అయ్యాయి. బట్ ఇది కన్ఫర్మ్ చేయాల్సింది November 1st వస్తున్న డేటా, అది మెయిన్ జాబ్ డేటా. ఓవరాల్ మార్కెట్ ఇవాళ నిన్నటితో పోలిస్తే ఇవాళ బ్యాంకింగ్ స్పేస్ లో ఉంటున్న వీక్నెస్ తో కొంత డౌన్ సైడ్ కి వెళ్ళినట్లు నెంబర్స్ పరంగా మనకు కనిపించిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్, పర్టికులర్ గా మైక్రో క్యాప్ స్పేస్ లో ఉంటున్న బయింగ్ ఇవాళ బ్రాడర్ మార్కెట్ రిలేటెడ్ గా అయితే పాజిటివ్నెస్ ని ఉంచింది. అండ్ ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో 15,000 crores నుంచి రీసెంట్ టైమ్స్ లో 5,000 crores వరకు వచ్చి ఇప్పుడు 500 crores వరకు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంతలా ఎప్పుడు డ్రాప్ అవ్వలేదు. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంతలా డ్రాప్ అవుతూ ఉండడం సీరియస్లీ కొంత సర్ప్రైజింగ్ గానే ఉంటది. ఇవాళ కూడా అది మెయింటైన్ అవ్వడం లేదంటే పాజిటివ్ కి రావడం జరిగితే మార్కెట్ లో ఎఫ్ఐఎస్ ట్రిగ్గర్ ఏదైతే రీసెంట్ టైమ్స్ లో మనం వోల్టాలిటీ ఉంటుంది అనుకున్నావో అది కూల్ ఆఫ్ అయిందని ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న వచ్చిన ఎఫ్ఐఎస్ నెంబర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది మెయింటైన్ అవ్వాలి. లెట్స్ సీ ఇవాళ నెంబర్స్ ఎలా ఉంటాయి. బికాస్ ఇవాళ నిఫ్టీ బ్యాంకింగ్ స్పేస్ లో కొంత రెడ్ కనిపించింది కదా, ఈ నెంబర్ ఏమైనా పెరుగుతుందా, పెరిగితే 1,500 or 2,000 దగ్గర ఉంటుందా, లేదా మళ్ళీ 5,000 crore కి వెళ్ళి సర్ప్రైజ్
రివైజ్ చేస్తారా అని చూడాలి. ఎనీథింగ్ బిలో 2000 నేనైతే అది నార్మల్ చూస్తున్నాను. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ నిన్న సిగ్నిఫికెంట్ గా ఏం కవర్ అవ్వలేదు. నిన్న అంతలా మార్కెట్ పెరిగినా సరే సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏం ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి కవర్ అవ్వలేదు. అంతకు ముందే 1.3 దగ్గర నుంచి 94,000 కి షార్ట్స్ కవర్ అయ్యాయి. అక్కడి నుంచి ఇప్పటికి 91,000 షార్ట్స్ ఉన్నాయి. ఇంకా సిస్టమ్ లో నెట్ షార్ట్స్ ఉన్నాయి. సో ఇంకా ఒకవేళ ఎఫ్ఐఎస్ మార్కెట్ పెరగాలనుకుంటున్నా ఈ షార్ట్స్ ని కవర్ చేసుకోవచ్చు. అండ్ ప్యారలల్ గా మార్కెట్ ని పడేయాలనుకుంటున్నా ఫ్రెష్ గా షార్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఎఫ్ఐఎస్ కి స్పేస్ అయితే ఉంది. మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ లో అయితే మార్కెట్ ఉంది. స్మాల్ పాజిటివ్ హోప్. రీసెంట్ టైమ్స్ లో హైయర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. దాంతో పాటు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. దీన్ని సపోర్ట్ చేస్తూ కానీ ఎఫ్ఐఎస్ ఫర్దర్ గా మార్కెట్ లో ఎక్కువ సెల్ చేయకుండా నార్మల్ మార్కెట్ ఫోర్సుల్ కు వదులుతుంటే మాత్రం మార్కెట్ ఇక్కడ బేస్ ఫామ్ చేసే స్కోపే ఉంది. లేదు ఇవాళ కూడా వాళ్ళు పెద్దగానే సెల్ చేసి మార్కెట్ రిలేటెడ్ గా రెడ్ గానే ఉంటారు. ఏదో జస్ట్ ఇక్కడ ఒకసారి మిస్ అయ్యారంటే మిగిలిన సెల్లింగ్ వాళ్ళు అలానే ఉందనేలా, కానీ ప్రూవ్ అయితే మాత్రం నెంబర్స్ పరంగా వాళ్ళ సెల్లింగ్ పరంగా మోస్ట్లీ లో కూడా మనకి బ్రేక్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది ఎఫ్ఐఎస్ ఒక డేటా కూడా నియర్లీ 4,000 crores దగ్గరగా సెల్ చేస్తున్నారు. సో 4,600 crores అగైన్ ఎఫ్ఐఎస్ బిగ్ వే లోనే సెల్లర్స్ గా కనిపిస్తున్నారు మార్కెట్ లో. కొంత డిసప్పాయింటింగ్ గా ఉంది. వీళ్ళు ఏదైతే సెల్లింగ్ ఇప్పుడు తగ్గిందో 500 crores అది అలానే మెయింటైన్ అవుతుంది అనుకుంటే అగైన్ మళ్ళీ 4,000 crores ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఎగ్జిట్ ఆప్షన్ ఇంకా కూల్ అవుతున్నట్లయితే కనిపించట్లేదు. సో కాబట్టి 4,000 crores దగ్గరగా సెల్లింగ్ కనిపించింది కాబట్టి కొంత కాషియస్ గా ఉండండి. ఈ హైయర్ లోస్ ఏదైతే ఫామ్ అయిందో ఇది ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంకా ఇంటెన్సిఫై అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ని పాజిటివ్ గా చూడాలంటే ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ రాందే స్ట్రాంగ్ పాజిటివ్ గా చూసే ప్రయత్నం అయితే చేయకండి. టువర్డ్స్ 24,750 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవ్వందే ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇదే ఇంటెన్సిటీతో 3,000, 4,000, 5,000 crores తో ముందుకు వెళ్తూ ఉంటే సప్లై రిస్క్ మార్కెట్ లో ఉండే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. సో బీ కాషియస్. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అయితే ఇవాళ 4,600 crores అగైన్ మళ్ళీ ప్రీవియస్ గా ఉంటున్న సెల్లింగ్ నెంబర్స్ దగ్గరికి మళ్ళీ వెళ్తూ ఉంది. ఏంటో వీళ్ళు మొత్తం క్లియర్ అయిపోయింది. 500 crores దగ్గరకు వచ్చారనుకుంటే మళ్ళీ 4,600 crores దగ్గరికి వెళ్తున్నారు. అండ్ నేను మీకు ప్రీవియస్ డేస్ లో కూడా చెప్పినట్టు షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మార్కెట్ వాలటాలిటీకి మనం ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా వాళ్ళు మనం పట్టించుకోవాల్సిన నీడే లేదు. ఎందుకంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చాలా టైమ్స్ వాళ్ళు వచ్చారు, చాలా టైమ్స్ వెళ్ళిపోయారు. కానీ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరగానే ఉంది ఇప్పుడు ప్రెసెంట్. అండ్ నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చే టైంకి ఎంత డబ్బులు అయితే ఇప్పుడు తీసుకువెళ్ళిపోయారు, సుమారు 1,00,000 కోట్లకు పైగా తీసుకువెళ్ళిపోయారు కదా, మళ్ళీ అది వాళ్ళు తీసుకొచ్చే టైంకి పర్సనల్ గా నేను అనుకుంటున్నది మార్కెట్ ఇక్కడ నుంచి హైయర్ గానే ఉంటుంది. బట్ ఈ లోపు షార్ట్ టర్మ్ వోల్టాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రేడర్స్ వరకు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ తో మార్కెట్ లో అన్సర్టనిటీ పెరిగి వైలెంట్ మూవ్స్ ఉంటాయి కాబట్టి ట్రేడర్స్ వరకు బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ ఇన్వెస్టర్స్ మినిమం 5 years ఆర్జన్ వాళ్ళ మైండ్ లో పెట్టుకొని చూస్తున్నా సరే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ మార్కెట్ కి మెయిన్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏదైతే వాళ్ళ సెల్లింగ్ ఉందో అది మెయిన్ ఫ్యాక్టర్ గా కూడా ఫ్యూచర్ లో కనిపించదు మనకి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ ₹3 స్టాక్ ఎందుకు 2,36,000 వరకు వెళ్ళిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ ఇలా ₹3 నుంచి 2,36,000 వెళ్ళిపోయిన స్టాక్ కమింగ్ టైమ్స్ లో 5,80,000 వెళ్ళబోతుందని. ఇప్పటికే ₹3 ఉంటున్న ఈ స్టాక్ ఎవరైనా ₹10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి 67,000 కోట్లు వచ్చేదని, ఇంకొన్ని ప్లాట్ఫామ్స్ లో అయితే ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 670 కోట్లు వచ్చేదని. ఎంఆర్ఎఫ్ కంటే కూడా వాల్యుబుల్ కంపెనీ అయిపోయిందనేలా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ పడితే అక్కడ డేటా ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా. బట్ మీ అందరికీ గుర్తుంటే ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ ఆల్మోస్ట్ October 18th ఈ ₹3 స్టాక్ దొరికితే పట్టుకోండి అని thumbnail లో పెడుతూ ఈ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ గురించి నేను మీకు ఆ పాయింట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఇది మీరు కొనాలనుకున్నా దొరకదు. ఎందుకంటే అమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ₹3 అమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే అక్కడ బుక్ వాల్యూ చూడండి 5,80,000 దగ్గరగా ఉంది. అండ్ బిగినర్స్ కంప్లీట్ గా ఎండ్ వరకు చూడండి 5,80,000 ఉందంటున్నారు మీరే. ఇప్పుడు 2,36,000 దగ్గర ఉంది. మనీ కంట్రోల్ వాళ్ళు కూడా 5,80,000 కి వెళ్తుంది అంటున్నారు. ఇప్పుడు కొనొచ్చా అనే క్వశ్చన్స్ వస్తాయి కదా, దాన్ని నేను ఎండింగ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేను గతంలోనే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 11 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమని చెప్పాను, వీళ్ళు ఏషియన్ పెయింట్స్ లో వాటాని హోల్డ్ చేస్తున్నారు. సుమారుగా 2,83,00,000 షేర్లు ఏషియన్ పెయింట్స్ వి ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర ఉన్నాయి. ఇవే కాదు ఇతర కంపెనీస్ లో కూడా వాళ్ళ ఇన్వెస్టర్స్ గా ఉన్నారు. వాటన్నిటి వాల్యూస్ ని మనం కలుపుకుంటే సుమారుగా ₹5,80,000 రావచ్చేమో బుక్ వాల్యూ. అంటే ఇప్పటికిప్పుడు ఆ కంపెనీ లిక్విడేట్ చేస్తే వాళ్ళ వాల్యూ ఎంత అని
చూస్తున్నప్పుడు 5,80,000 దగ్గరగా రావచ్చేమో, కానీ ఇది బిజినెస్ చేస్తున్న కంపెనీ కాదు కదా బుక్ వాల్యూకి ట్రూ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి. ఇది ఒక హోల్డింగ్ కంపెనీ. సో హోల్డింగ్ కంపెనీస్ కి యూజువల్ గా ఒక 50% డిస్కౌంట్ అప్లై అవుతూ ఉంటుంది. అలా చూస్తే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఆ 50% డిస్కౌంట్ కి అనుగుణంగానే ట్రేడ్ అవుతుంది. ఇదే కాదు, ఇంకా చాలా హోల్డింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ హోల్డింగ్ కంపెనీస్ ఒక లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పటి నుంచో చాలా లో ప్రైస్ లో ట్రేడ్ అవుతుండేవి, కానీ సెబీ వాళ్ళు తీసుకొస్తున్న కొత్త రూల్స్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కానివ్వండి హోల్డింగ్ కంపెనీస్ కానివ్వండి, వేటికి సంబంధించి అయినా సరే ఒక స్పెషల్ ఆక్షన్ నిర్వహించి బిడ్డింగ్స్ ని తీసుకొని వాటికంటూ ఏ వాల్యూ డిస్కవర్ అవుతుంటే ఆ వాల్యూలో వాటిని ట్రేడ్ అయ్యేలా చూడాలనేలా ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఉండడం బిఎస్సి వాళ్ళు October 28న ఫస్ట్ బిడ్డింగ్ ని నిర్వహించారు. అందులో ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా ₹3.53 లో ట్రేడ్ అవుతున్న స్టాక్ కి 4 లక్షల దగ్గరగాను కొంటామనేలా బిడ్స్ వచ్చాయి. వేరియస్ గా ప్రైజెస్ లో బిడ్స్ వచ్చాయి. బట్ యావరేజ్ ప్రైస్ డిస్కవర్ అయింది 2,36,000 దగ్గర. కాబట్టి స్టాక్ ఇవాళ అక్కడ ట్రేడ్ అయింది. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్, ఒకే రోజులో ఇంత పెరిగిన స్టాక్, ఎప్పటి నుంచో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకంటే ఒక్క రోజులో ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారు. అండ్ ఈ లైన్స్ అండ్ సోషల్ మీడియాలో ఏవేవైతే ఇవి కనిపిస్తున్నాయో అవి బిగినర్స్ చూసి నిజమని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు కొనాలన్నా అక్కడ ఒక్కరు అమ్మే వాళ్ళు లేరు. ఈ ఇమేజ్ నేను మీకు గతంలోనే చూపించాను. అసలు ఆ కంపెనీలో అన్ని స్టాక్సే లేవు, కానీ కొనాలనుకుంటున్న వాళ్ళు మాత్రం 46,48,452 స్టాక్స్ కొంటామనే రెడీగా ఉన్నారు. అసలు ఆ కంపెనీలో ఆ స్టాక్సే లేవు. అంతా ₹3.70 కొనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు, కానీ ఒక్క ట్రేడ్ కూడా జరగలేదు. ఎందుకంటే అది హోల్డ్ చేస్తున్నది రీటైలర్స్ కంటే కూడా ఏషియన్ పెయింట్స్ కి సంబంధించిన ప్రమోటర్ గ్రూప్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఎందుకు అమ్ముతారు ఆ ప్రైజుల్లో? అండ్ మిగతా వాళ్ళకు కూడా ఈ కంపెనీ స్టాక్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఆ మాత్రం ఐడియా లేదా వాళ్ళ రిలేటెడ్ గా వాల్యూ ఇది కాదు, ₹3 కాదు, ఈజీగా 2 లక్షలు 3 లక్షల దగ్గరగా ఉంటుందని. కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు, ఎవరు గెయిన్ అవ్వలేదు. జస్ట్ పేరుకు మాత్రం స్టాక్ మార్కెట్ లో ఇంత పెడితే అంత అయిపోయిందని ఎగ్జాంపుల్ గా మాత్రం ఈ కంపెనీ మిగిలి ఉంటుంది. చాలా మంది నిన్నటి వీడియోలో ఎందుకు డిస్కస్ చేయలేదు, ఇంతలా స్టాక్ మూవ్ అవుతుంటే ఎంఆర్ఎఫ్ దాటేసిన కంపెనీ కదా ఎందుకు డిస్కస్ చేయలేదు అనేలా చాలా మంది మన వాళ్ళ కామెంట్స్ అయితే చేశారు. బట్ రీజన్ అయితే అది కాదు. నేను గతంలోనే డిస్కస్ చేశాను కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడడం అని ఆగిపోయాను. బట్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలా మంది బెర్క్షైర్ హాథావే వారెన్ బఫెట్ గారి కంపెనీ ఫస్ట్ నుంచి ఇప్పటికి ఇచ్చిన గెయిన్ 52,746% అయితే ఇది వన్ డే లోనే ఇంకా దానికి మించిన రిటర్న్ ఇచ్చేసింది. రిటర్న్స్ వైజ్ గా ఎల్సిడ్ గెలిచిందని ఎలా చెప్తున్నారు. ఇలాంటి కంపారిజన్స్ ని కానీ 10,000 పెడితే 67 కోట్లు అయింది, 1,00,000 పెడితే 670 కోట్లు అయిందనే ఒక కంపారిజన్స్ ని కానీ ఈ పర్టికులర్ థీమ్ రిలేటెడ్ గా మాత్రం నమ్మి పెన్ని స్టాక్స్ లో పెడితే ఇలానే పెరుగుతాయని ఎవరైనా కానీ మీకు మెసేజ్ లో పెడుతుంటే మాత్రం దయచేసి మోసపోకండి. బికాస్ ఇలా ఏదైనా ఒక పెద్ద థింగ్ జరిగిన తర్వాత మార్కెట్ లో యూజువల్ గా మీకు మెసేజ్లు వచ్చేస్తాయి. అంతకుముందు ఎల్సిడ్ జరిగింది కదా, ఇప్పుడు కూడా ఇది జరుగుతుంది, మీరు నమ్మండి పెట్టండి అని. సరే ఏముందిలే ఈ ₹2 ₹3 స్టాక్ లే కదా అని 1,00,000 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి కూడా చాలా మంది వెనకాడరు. కాబట్టి ఇలాంటి టైంలో మీకు వచ్చే మెసేజెస్ ఫోన్ కాల్స్ ని మాత్రం ఈ ఎగ్జాంపుల్ చూపిస్తూ మీకు ఎవరైనా చెప్తుంటే వాళ్ళని ఒక్కటే అడగండి, ఆ ₹3 ఎవరు కొన్నారు, ఒకవేళ కొంటే వాళ్ళు కొన్నారా అని. ఎవరు కొనలేదు, ఎవరు అమ్మలేదు, జస్ట్ ప్రైస్ డిస్కవర్ అయిందంతే. ఇలాంటి వాటి పేరు చెప్పి ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంటే మాత్రం జాగ్రత్త. ఫ్రెండ్స్, మనం బిజినెస్ పేరుతో చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కంపెనీస్ గ్రోత్, ప్రాఫిట్ మార్జిన్స్ ఇవన్నీ బానే ఉంటాయి. కానీ కొన్ని రెవల్యూషన్స్ కారణంగా విత్ టైం మారుతున్న కొత్త టెక్నాలజీ అండ్ ఈజ్ ఆఫ్ గెటింగ్ అండ్ కంఫర్ట్ కారణంగా చాలా బిజినెస్లు క్లోజ్ అయిపోతున్నాయి. ప్రత్యేకించి కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా, ఈ కిరాణా స్టోర్స్ సుమారుగా ఒక 2 లక్షల కిరాణా స్టోర్స్ లాస్ట్ 1 year లో క్లోజ్ అయిపోయాయని. దానికి ప్రధానమైన కారణం క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనేలా, లైక్ ఈ బ్లింకిట్ కానీ, జెప్టో కానీ, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కానీ, బిగ్ బాస్కెట్ కానీ, వీటి కారణంగానే ఈ 2 లక్షల కిరాణా స్టోర్స్ క్లోజ్ అయిపోయాయనేలా. ఆ 2 లక్షల్లో మెట్రో సిటీస్ లో 90,000 కిరాణా స్టోర్స్ క్లోజ్ అయిపోయాయనేలా. మిగిలిన 1,10,000 కిరాణా స్టోర్స్ Tier 1 అండ్ Tier 2 సిటీస్ లో క్లోజ్ అయ్యానేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నేను ఈ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో పాటు మనమంతా కూడా కొంచెం లాజికల్ గా బిహేవ్ చేస్తే మనీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ లేకుండా ఈ బిజినెస్ ని కూడా మనం కాపాడొచ్చు. సో ఫైనల్ గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, బయటికి వెళ్లి ఒక వస్తువు తెచ్చుకోవడానికి పట్టే టైం, ట్రాఫిక్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ అండ్ ప్రెజెంట్ ఉంటున్న ఉరుకుల పరుగుల జీవితంలో వీటికి టైం స్పెండ్ చేయలేని తనం కూడా ఈ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే పెంచుతూ ఉంది. నో డౌట్ మీకు టైం లేకపోతున్నా, అవి చాలా దూరంగా ఉంటున్నా, లేదు మీకు మంచి డిస్కౌంట్ ప్రొవైడ్ అవుతుంది అనుకుంటున్నా, డెఫినెట్లీ మీరు ఆర్డర్ పెట్టుకోండి. దాంట్లో ఎవరు కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పడానికి లేదు. అల్టిమేట్ గా ఎవరు వాళ్ళ సైడ్ నుంచే థింక్ చేయాలి. మిగతా వాళ్ళు విత్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ తో మూవ్ అవుతున్నప్పుడే సర్వైవల్ అవుతుంది. ఎంత మనం అనుకున్నా 1-2 రోజులు చేయగలుగుతారేమో, బట్ ఓవరాల్ అది ప్రాఫిటబుల్ అవ్వదు వాళ్ళకి. బట్ ఎప్పుడైనా మీకు ఆన్లైన్ లో పెట్టిన అదే ధర, బయట పెట్టిన అదే ధర, ఇంకొంచెం ముందుకు వెళ్ళి తీసుకుంటే మీకు దగ్గరగా ఉంటున్న షాప్ లో కూడా అదే రేటుకి తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం ఇలాంటివి జరుగుతున్నాయి. బయట చాలా కిరాణా స్టోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. ఇది మైండ్ లో పెట్టుకొని కమింగ్ టైమ్స్ లో మీకు ఒకవేళ సేమ్ ప్రైస్ ఉంటే వీలైతే బయట కొనడానికి ప్రయత్నించండి.
ప్రయత్నించండి. బికాస్ ఈ క్విక్ కామర్స్ కంపెనీస్ లైక్ బ్లింకిట్, జెప్టో ఆర్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ లాభాలు వస్తే కొందరికే కోట్లలో లాభం వస్తుంది. బట్ ఈ కిరాణా స్టోర్స్, ఈ 2 లక్షల కిరాణా స్టోర్స్ క్లోజ్ అయ్యాయంటే సుమారుగా 2 లక్షల కుటుంబాల్లో ఫైనాన్షియల్ అన్సర్టనిటీ వచ్చుంటుంది. ఒక కిరాణా స్టోర్ అంటే ఒక ఫ్యామిలీ, అది మన ఎకానమీ రిలేటెడ్ గా కూడా కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ పరంగా మంచిగా చూపించొచ్చేమో, సేల్స్ ఇలా ఉంది, గ్రోత్ ఇలా ఉందని అలా కనిపించొచ్చేమో. బట్ రిచర్ బికమ్ రిచర్, పూరర్ బికమ్ పూరర్ అవుతుంది. చాలా కొంతమంది దగ్గరే పెద్ద మొత్తంలో డబ్బులు, మిగతా రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు, మీకు పాసిబిలిటీ ఉంటున్నంత వరకు సేమ్ ప్రైస్ అనుకుంటే, మీకు టైం ఉందనుకుంటే యాప్స్ కాకుండా బయట వెళ్ళి కొనుక్కోవడానికి ప్రయత్నించండి. ఒక సోషల్ రిలేషన్ కూడా మెయింటైన్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి, మీకు టైం ఉండి సేమ్ మనీ అనుకుంటే బయట కొనడానికే ప్రయత్నించండి. అండ్ పర్సనల్ గా మీరు నెలవారీ సరుకుల్ని బయట కొంటూ ఉంటారా, లేదు స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్, జెప్టో ఆర్ బిగ్ బాస్కెట్ లో కొంటూ ఉంటారా? ఒకవేళ వీటిల్లో మీరు కొంటూ ఉన్నట్లయితే ఎందుకని కొంటున్నారు? ప్రైస్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ కోసమా, లేకపోతే టైం లేకపోవడమా, లేకపోతే కన్వీనియంట్ ఈజీగా ఉంది కదా, జస్ట్ క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేస్తుంది కదా అనే దానికోసమా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, వారే ఎనర్జీస్ ఐపీఓ ఒకవేళ మీరు అప్లై చేసి మీకు రీఫండ్ రాకపోతుంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో మీ బ్యాంక్ ఏంటో మెన్షన్ చేయండి. రీసెంట్ గా నిన్నటి వీడియోలోనూ కొంతమంది కామెంట్ సెక్షన్ లో చెప్పారు, అండ్ ట్విట్టర్ లో కూడా అప్లై చేశాం బట్ రీఫండ్ రాలేదని అలా చెప్తున్నారు. నేను ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చూస్తున్నంత వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా రీఫండ్ ఇష్యూస్ ఉంటున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాకుండా ఇంకేదైనా ఇతర బ్యాంక్స్ ఉంటున్నా ఒకసారి మీరు మెన్షన్ చేశారంటే వీటి రిలేటెడ్ గా మనం నార్మల్ గా ఎలా రెస్పాండ్ అయ్యి దీనికి పెనాల్టీ పరంగా ఆర్బీఐ కూడా ఎలా అప్రోచ్ అవ్వచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. నేను చూస్తున్నంత వరకు ఎస్బీఐ అకౌంట్స్ కి ఇలా ఉందని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఇంకితరే బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ గా కూడా అలా జరుగుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మోస్ట్లీ అది రీఫండ్ అయిపోవాలి. అన్బ్లాక్ చేసేదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపు మనకు అయిపో అలాట్ అవ్వకపోతే డబ్బులు వెనక్కి రావాలి. ఒకవేళ రాకపోతుంటే వాళ్ళ దగ్గరే పెట్టుకొని దాన్ని అలా బ్లాక్ చేసి ఉంచడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఏ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్తే దానికి ఉంటున్న ఫర్దర్ ప్రొసీడింగ్స్ రిలేటెడ్ గా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, ఇది స్టాక్ మార్కెట్ కి రిలేట్ అవుతున్న అప్డేట్ కాకపోతున్నా ఇక్కడ నుంచి చాలా సంవత్సరాల క్రితం మనం గోల్డ్ ని, ఆర్బీఐ వాళ్ళ దగ్గర హోల్డ్ చేస్తున్న గోల్డ్ ని మన ఇండియాలో ఉంచుకునే వాళ్ళం కాదు. చాలా వరకు అది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర ఉండేది. ఎగ్జాంపుల్, మార్చ్ 2022 ఆ పాయింట్ లో చూసారనుకోండి, ఎంటైర్ ఆర్బీఐ వాళ్ళు హోల్డ్ చేసిన గోల్డ్ 760 టన్స్ అయితే అందులో 295 టన్స్ వరకు మాత్రమే మన ఇండియాలో ఉండేది. మిగిలిందంతా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర ఉండేది. స్లోగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళ దగ్గర ఉంటున్న మన గోల్డ్ రిజర్వ్స్ ని ఆర్బీఐ వాళ్ళు ఇండియాకి తీసుకొస్తున్నారు. లేటెస్ట్ వస్తున్న అప్డేట్, అనదర్ 100 టన్స్ దగ్గరగా రీసెంట్ గా సెప్టెంబర్ ఎండెడ్కి చూస్తే ఇండియాకి 100 టన్స్ పైగా గోల్డ్ ని ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చారని. సో దట్ ప్రెసెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 510 టన్స్ దగ్గరగా గోల్డ్ అవుట్ ఆఫ్ 854 టన్స్ ఇండియాలోనే ఉందని, మిగిలింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉందని ఇలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనందరికీ అనిపించవచ్చు, గోల్డ్ అంతా మన ఇండియాలోనే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర పెట్టడం అని. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర గోల్డ్ ని పెట్టడం కారణంగా లండన్ బులియన్ మార్కెట్ కి యాక్సెస్ దొరుకుతుంది. సో దట్ ట్రేడింగ్ కానివ్వండి, స్వాప్స్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ కి ఇండియాకి ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది. బట్ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా ఉంటున్న కొంత పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కారణంగా మనకు సంబంధించిన అంత బంగారం వాళ్ళ దగ్గర ఉండడం మేబీ సేఫ్ కాదనుకుంటున్నారు ఆర్బీఐ వాళ్ళు. స్లోగా బంగారాన్ని అయితే ఇండియాకి తెస్తున్నారు. అండ్ ఇంత పెద్ద షిప్మెంట్స్ ని హ్యాండిల్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. 100 టన్నుల బంగారం అంటే 1 టన్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1000 kgs ఉంటుంది. ఇంత పెద్ద షిప్మెంట్ ఎటువంటి సేఫ్టీ అండ్ రాబరీ ఇష్యూస్ లేకుండా మొత్తం క్లీన్ అండ్ క్లియర్ గా అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా పెద్ద ప్లాన్స్ చేయాలి. ఇక్కడ నుంచి తీసుకువెళ్లాలన్నా అలాంటి ప్లాన్స్ ఉంటాయి, అక్కడి నుంచి తీసుకురావాలన్నా అలాంటి ప్లాన్స్ ఉంటాయి. రీసెంట్ జియో పొలిటికల్ టెన్షన్స్ లో వేరే కంట్రీస్ కి సంబంధించిన ఫారెన్ అసెట్స్ ని ఫ్రీజ్ చేస్తూ ఉండడం మనకి ఎందుకు ఆ తలనొప్పి అని అక్కడి నుంచి ఉంటున్న గోల్డ్ ని ఆర్బీఐ వాళ్ళైతే ఇండియాకి తీసుకొస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ మార్కెట్ లో ఉంటున్న టాప్ బ్రోకింగ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అన్ని కూడా ఈ దీపావళికి ఏ కంపెనీస్ మంచిగా పర్ఫామ్ చేస్తాయనేలా వాళ్ళు అనుకుంటున్నారన్న స్టాక్స్ తో పాటు నేను వాటిల్లో ఏవి మంచిగా చూస్తున్నానని మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత నిన్నటి వీడియోలో ఈ అందరూ చెప్తున్నారు ఈ కంపెనీస్ అని ఆల్మోస్ట్ 200 కంపెనీస్ దగ్గరగా చెప్పేస్తున్నారు ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నిట్లో కలిపి. మరి వాళ్ళందరిలోకి ఎవరెవరు ఏ కంపెనీల్ని ఎక్కువ రిపీట్ చేస్తున్నారు, పర్టికులర్ గా ఒక స్టాక్ ఎన్ని రిపోర్ట్స్ లో రిపీట్ అవుతుంది, అలా కామన్ గా ఎక్కువగా రిపీట్ అవుతున్న కంపెనీస్ గురించి నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఇవాల్టి వీడియోలో నేను మీకు కొద్ది రోజుల క్రితం ఏదైతే వీడియోని షేర్ చేసి అండ్ కింద కూడా మీకు ఏదైతే డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ రిపోర్ట్స్ అన్ని ఉంటున్నా ఈ ఫైల్ ని పెట్టాను కదా. ఇందులో మీకు ఉంటున్న టాప్ బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ కి సంబంధించిన అన్ని కంపెనీస్ అండ్ అన్ని రిపోర్ట్స్ కి సంబంధించిన డేటా ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ గా రీసెంట్ గా మన వాళ్ళు అడిగిన ఇంకొక క్వశ్చన్, వీళ్ళందరి
పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, గతంలో వీళ్ళు చెప్పినవి మంచిగా జరిగాయా లేదా, వాళ్ళు ఎవరు మంచిగా జరిగాయి అండ్ జరిగితే ఎంత రేట్ తో జరిగాయి, ఈ డేటాను అడిగినప్పుడు షేర్ చేయడానికి నా దగ్గర అప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇప్పుడు ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అయితే షేర్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే ఎవరెవరు షేర్ చేసిన పోర్ట్ఫోలియోస్, లాస్ట్ దీపావళికి షేర్ చేసిన పోర్ట్ఫోలియోస్ యావరేజ్ గా ఎంత రిటర్న్స్ ని డెలివర్ చేశాయి. చోలా సెక్యూరిటీస్ వాళ్ళదైతే యావరేజ్ రిటర్న్ 77% దగ్గరగా డెలివర్ అయింది. అలా ఎవరెవరికి సంబంధించిన రికమెండేషన్స్ ఎంత పర్సెంట్ రిటర్న్స్ ని డెలివర్ చేశాయి అనేది మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇవి ఆర్డర్ వైజ్ ఇవి లాస్ట్ లో ఉంటున్నవి. అండ్ వీటికి సంబంధించిన రిపోర్ట్స్ ఎక్కడ చూడాలి, ప్రెసెంట్ దీపావళికి సంబంధించి వీటికి సంబంధించి ఎవరెవరైతే ఆల్రెడీ రిపోర్ట్స్ రిలీజ్ చేశారో ఈ పేర్లతో కూడిన అన్ని రిపోర్ట్స్ ని కూడా ఇవాల్టి వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. అవన్నిటిని ఒకే పీడిఎఫ్ గా పెట్టించేస్తాను. సో దట్ ఈ షేర్ ఖాన్ కానీ, ఎస్బీఐ సెక్యూరిటీస్ కానీ, ప్రభుదాస్ లీలాధర్ కానీ వీళ్ళందరూ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ అన్నిటిని కూడా ఈ దీపావళికి సంబంధించిన కంపెనీస్ ఒక లిస్ట్ ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇవి పోర్ట్ఫోలియో వైజ్ గా ఎంతెంత గెయిన్ అయ్యాయి యావరేజ్ గా అనమాట. కానీ కొన్ని స్టాక్స్ ఒక్కటే 300-400% పెరిగిపోవడం వల్ల మిగిలినవన్నీ అండర్ పర్ఫార్మ్ చేసినా ఇంతగా పెరుగుండొచ్చేమో పోర్ట్ఫోలియో. కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టాక్స్ అన్ని యావరేజ్ గా ఎంత బీట్ చేశాయి, నిఫ్టీ 50 రిటర్న్స్ ఎంత బీట్ చేశాయి అంటే నువామా వాళ్ళు ఇచ్చిన అన్ని కంపెనీస్ కూడా 100% నిఫ్టీ 50 రిటర్న్స్ ని బీట్ చేశాయి. అలా ఏ కంపెనీస్ వాళ్ళు ఇచ్చిన పోర్ట్ఫోలియోలో లెట్స్ సే ఒక 10 స్టాక్స్ ఇచ్చున్నారు అనుకుందాం, దాంట్లో 10 కి 10 బీట్ చేశాయి పైన. ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళైతే 10 కి 7 మాత్రమే నిఫ్టీ 15 బీట్ చేశాయి. అలా చోలా సెక్యూరిటీస్ వాళ్ళైతే 10 కి 5 మాత్రమే నిఫ్టీ 15 బీట్ చేశాయి. అలా ఏ కంపెనీస్ నిఫ్టీ 50 రిటర్న్స్ ఎంత బీట్ చేశాయి, ఎన్ని కంపెనీస్ బీట్ చేశాయి, ఓవరాల్ పోర్ట్ఫోలియో అనేది గమనించవచ్చు. దీంతో మనకి ఏమర్థం అవుతుంది, పైన ఓవరాల్ పోర్ట్ఫోలియో ఎంత బాగా పర్ఫార్మ్ చేసింది అన్నది. కింద ఏం తెలుస్తుంది మనకి, ఏదో ఒక స్టాక్ పర్ఫార్మ్ చేసి మిగిలినవన్నీ అలా ఖాళీగా ఉండడం కాకుండా అన్ని స్టాక్స్ నిఫ్టీ 50 రిటర్న్స్ ని బీట్ చేశాయా లేదా అనేది కింద దాని ద్వారా తెలుస్తుంది. లక్ ఫ్యాక్టర్ ప్లే అవ్వకపోతే ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ అవుట్ ఆఫ్ 10 కంపెనీస్ ఎన్ని పర్ఫార్మ్ చేశాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ అనేది కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద గమనించవచ్చు. వీటికి సంబంధించి ప్రెసెంట్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్న అన్ని రిపోర్ట్స్ ని ఒక పీడిఎఫ్ చేసి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నాను, ఒకసారి గమనించండి. నెక్స్ట్ సిమెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 137 crores విలువ చేసే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసెస్మెంట్ ఆర్డర్ వీళ్ళకి పంపించారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఇయర్ కి సంబంధించింది కాదు, అసెస్మెంట్ ఇయర్ 2022 కి సంబంధించింది. సో ఇందులో భాగంగా 137 crores వీళ్ళు కట్టాలనేలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ జేటీఎల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక చిన్న కంపెనీ, నియర్లీ 4000 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. వీళ్ళు ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ సప్లయర్ ఆఫ్ స్టీల్ ట్యూబ్స్, పైప్స్, వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ కానివ్వండి, ప్యానల్స్ కానివ్వండి, వీటిని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్, వీళ్ళకి సంబంధించిన రాయ్పూర్ ప్లాంట్ రిలేటెడ్ గా ఉంటున్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని 2 lakh మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీకి ఇంక్రీజ్ చేసుకున్నట్లు, ఎక్స్పాండ్ చేసుకున్నట్లు, సో దట్ ఇన్ కమింగ్ టైమ్స్ గ్రాడ్యువల్ గా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని గతంలో ఉన్న దాని దగ్గర నుంచి ఇప్పుడు 2 లక్షల మెట్రిక్ టన్స్ కి పెంచుకున్నారు కదా, స్లోగా దాన్ని పెంచుకుంటూ 1 million మెట్రిక్ టన్ పర్ యానం ఒక కెపాసిటీస్ కి ఎక్స్పాండ్ చేయాలనుకున్నారనేలా, అంటే సుమారుగా ఇక్కడి నుంచి ఇంకొక 5 tons వీళ్ళ కెపాసిటీస్ ని ఇంక్రీజ్ చేసుకుంటారనేలా జేటీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, 5 స్టార్ బిజినెస్ గురించి మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం కదా, నెంబర్స్ బాగున్నాయి. ఈవెన్ సిఎన్బిసి రిలేటెడ్ గా ఉంటున్న రిపోర్టర్ కూడా 5 స్టార్ హ్యాస్ గివెన్ 5 స్టార్ పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ బిజినెస్ మొమెంటం, ఎవ్రీథింగ్ బాగున్నాయి, రేషియోస్ తో సహా, అసెట్ క్వాలిటీతో సహా అంతా బాగున్నాయని వాళ్ళ రివ్యూని కూడా షేర్ చేశారు. బట్ ఎందుకు మరి స్టాక్ ఇంతలా ఫాల్ అయింది ఇవాళ? మొత్తం మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ జరిగింది. దాంట్లో మేనేజ్మెంట్ ఇస్తున్న గైడెన్స్, లోన్ బుక్ గ్రోత్ గైడెన్స్ గతంలో ఇచ్చిన 30% నుంచి 25% కి రెడ్యూస్ చేశారు. న్యూ డిస్బర్స్మెంట్స్ ని కూడా, కొత్త లోన్స్ ని కూడా 200 basis points కట్ చేస్తూ 14% ఆఫ్ టోటల్ బారోవర్స్ ఓవర్ లివరేజ్డ్ ఉన్నారని, 6% ROE కి ఎయిమ్ చేస్తున్నట్టు, ROE 20-22% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నట్లు, క్రెడిట్ కాస్ట్లు కూడా 100 basis points దగ్గరగా పెరుగుతాయనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. నెంబర్స్ సాలిడ్ గా ఉండేసరికి కమింగ్ క్వార్టర్స్ కూడా అలాంటి సాలిడ్ నెంబర్స్ ఉంటాయి అనుకుంటే, లేదు ఇప్పుడు గ్రో అయిన దానికంటే కొంత లోయర్ రేట్ తో గ్రో అవుతానికి ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు ఫిల్ చేస్తూ ఉండేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనకి ఫాల్ అయితే కనిపించింది. నెక్స్ట్ యథార్థ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. యథార్థ హాస్పిటల్స్ వాళ్ళు ఈ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ న్యూఢిల్లీ వీళ్ళైతే బిడ్ అయితే చేస్తున్నారు. దాని ద్వారా నియర్లీ వీళ్ళకి 300+ బెడ్స్, డైవర్సిఫైడ్ క్లయింట్ బేస్ ఇన్ రెసిడెన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఏరియాస్ లో దొరుకుతుందని, అండ్ వీళ్ళ ప్రెసెన్స్ ఢిల్లీ అండ్ నార్త్ ఇండియాలో ఇప్పుడు తీసుకోబోతున్న కొత్త హాస్పిటల్ ద్వారా ఇంకా ఇంప్రూవ్ అవుతుందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో బిడ్ చేసి సక్సెస్ఫుల్ బిడర్ గా వీళ్ళు నిలబడుతూ ఉండడం, వీళ్ళ ఫర్దర్
ఫర్దర్ హాస్పిటల్ బెడ్ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నార్త్ ఇండియా ఢిల్లీలో వీళ్ళ స్ట్రెంగ్త్ అండ్ ప్రెసెన్స్ ఇంకా డీప్ అవుతుంది. నెక్స్ట్ లక్ష్మీ ఆర్గానిక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉంటున్న కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఎన్ బ్యూటైల్ అసిటేట్ అండ్ ఇథైల్ అసిటేట్ రిలేటెడ్ గా ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ఎంత ఉన్నాయి అండ్ దాన్ని ఎంత ఎక్స్పాండ్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. నియర్లీ రెండిట్లో కూడా 7 KTA per annum అండ్ ఈ రెండింటికి కూడా ఒక్కొక్క దానికి 90 crores దగ్గరగా సుమారుగా కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు ఖర్చు పెడుతున్నట్లు బికాస్ ఆఫ్ ఈ రెండు ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతూ ఉండడమే ఈ కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేయడానికి ఉంటున్న ప్రధానమైన కారణం అని లక్ష్మీ ఆర్గానిక్స్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయి మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వాటికి కావాల్సిన సోలార్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కి ఫైనాన్సింగ్ లో టాటా పవర్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ తో టైఅప్ అయ్యారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. మీన్స్ ఆన్ కమింగ్ టైమ్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి ఎవరైనా మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ వచ్చి సోలార్ ఎనర్జీ రిలేటెడ్ గా మాకు అప్పు కావాలని అడిగారు అనుకోండి, వాళ్ళు మేము ఇలా టాటా పవర్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యాం, వాళ్ళ రిలేటెడ్ గా మీరు సర్వీసెస్ కావాలంటే తీసుకోవచ్చని టాటా పవర్ అండర్ లో ఉంటున్న రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా బిజినెస్ చేసే స్కోప్ ని వీళ్ళు బ్యాంక్ గాను అండ్ టాటా పవర్ అండర్ లో ఉంటున్న రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీతోనూ ఇద్దరికిద్దరు లాభం వచ్చేలా టైఅప్ అయ్యారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ స్కై గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఇంకొంత ఇంపార్టెంటే, ఎందుకంటే వీళ్ళ రిలేటెడ్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనే స్ట్రాంగ్ క్లయింట్ బేస్ ఉంది. దాంట్లోకి కార్టలేన్ ని అండ్ పిఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ ని కూడా యాడ్ చేసుకుంటూ వీళ్ళ క్లయింట్ బేస్ ని ఫర్దర్ గా స్ట్రెంథన్ చేసుకుంటున్నట్లు స్కై గోల్డ్ వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఇంతకీ స్కై గోల్డ్ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఒక లిస్ట్ ఏంటి? మీరు బయట చూస్తున్న మోస్ట్ ఆఫ్ ద జ్యువెలర్స్ అందరూ కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న జ్యువెలరీ వాళ్ళ దాంట్లో పెట్టి సెల్ చేస్తుంటారు. ఆ లిస్ట్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యారికో నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ బెటర్ ఉన్నాయి, మార్జిన్స్ బాగున్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ మీరు గమనిస్తే రెవెన్యూస్ కంటే ఎక్కువగా గ్రో అయింది. రెవెన్యూ 7.6, మార్జిన్ సేమే, కానీ ప్రాఫిటబిలిటీ ఎందుకు 20% గ్రో అయింది? దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ అదర్ ఇన్కమ్ ఈసారి కొంత ఎక్కువ వచ్చింది అండ్ దీంతో పాటు ఫైనాన్సింగ్ కాస్ట్ కూడా తగ్గింది. ఇది టోటల్ రెవెన్యూయే, అదర్ ఇన్కమ్ కూడా యాడ్ అయింటది, బట్ ఫైనాన్సింగ్ కాస్ట్ కూడా తగ్గడం కారణంగా ఈసారి ప్రాఫిటబిలిటీ జంప్ అయింది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది. నెంబర్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటే బంగ్లాదేశ్ లోనే ఇంపాక్ట్ కాలేదు, ఇండియాలో కూడా ఏ ఇంపాక్ట్ రాలేదు. రూరల్ లో అర్బన్ కంటే 2 times ఎక్కువ గ్రోత్ ని వీళ్ళు చూసారని, ప్రైజెస్ పెంచుతున్నా వాటి రిలేటెడ్ గా గ్రోత్ బాగానే కనిపించిందని, కమింగ్ టైమ్స్ లో కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతామని మేనేజ్మెంట్ అయితే కామెంటరీ సాలిడ్ గా చేస్తున్నారు. ఇది నా నెగిటివ్ చూడాలా అంటే వీళ్ళ రిలేటెడ్ గా రా మెటీరియల్స్ ఉంటాయి కదా, పామ్ ఆయిల్ అండ్ కోప్రా, ఈ కోకోనట్ ఆయిల్ తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ అవి పెరుగుతున్నాయని అలా చెప్తున్నారు. అవేమైనా మార్జిన్స్ ని కొంత ఇంపాక్ట్ చేస్తాయేమో, బట్ గ్రోత్ అయితే సాలిడ్ ఉందని. అర్బన్ లో నార్మల్ జరిగేటట్టే సేల్స్ ఉన్నాయి, బట్ రూరల్ లో మాత్రం అర్బన్ కంటే 2 times ఎక్కువ సేల్స్ ఉంటున్నాయని ఇలా స్టేట్మెంట్స్ అయితే మ్యారికోవాల్ చేశారు. నెక్స్ట్ మనం రూమ్స్ లో వాడే ఏసీస్ ఉంటాయి కదా, స్ప్లిట్ ఏసీ, అంటే ఆల్మోస్ట్ 21% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేసే వోల్టాస్ వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూడాలి. సీజనాలిటీ ఇంపాక్ట్ ఉంటది కదా, ఎండాకాలంలో ఎక్కువ కొంటారు, వానాకాలంలో పెద్ద కొనరు. ఇయర్ ఆన్ ఇయర్ లో అలా చూస్తే రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతున్నాయి, మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ఇవి ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే వచ్చాయి. ఓవరాల్ వోల్టాస్ నెంబర్స్ కూడా బెటర్ గానే చూడొచ్చు. బట్ ఎస్బీఐ కార్డ్స్ రిలేటెడ్ గా మాత్రం నెంబర్స్ వీక్ గా ఉంటున్నాయి. వాళ్ళ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ఈసారి వస్తున్న నెంబర్స్ అక్రాస్ ద సెగ్మెంట్ ఇంపాక్ట్ ని నెగిటివ్ గానే చూపిస్తున్నాయి. అందులో ప్రధానంగా వీళ్ళ రిలేటెడ్ గా క్రెడిట్ కాస్ట్ ని మీరు గమనిస్తే, అంటే వీళ్ళకి కాస్ట్ ఆఫ్ క్రెడిట్ ని మీరు గమనిస్తే అది గ్రాడ్యువల్ గా రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ నుంచి మీరు చూస్తూ వస్తే గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంది. ఇది పెరగడం వీళ్ళకి మంచిది కాదు. పోనీ అది పెరిగితే పెరిగింది. రివాల్వర్ రేట్ అంటే ఈఎంఐ లో తీసుకున్న వాళ్ళు సరిగ్గా కట్టక దాన్ని ఫర్దర్ గా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా, ఫుల్ పేమెంట్ చేయబోయి కొంత పేమెంట్ చేసి మిగిలింది క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అధిక వడ్డీ కడుతుంటారు కదా, అది ఎంత పెరుగుతుంటే వీళ్ళకి అంత లాభం. అలాంటిది గ్రాడ్యువల్ గా 45% నుంచి పడిపోతూ 23% కి వచ్చింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా ఒకప్పుడు 19.2% గా ఉండేది, ఇప్పుడు 10.6 కి వచ్చాయి. ఎక్కడ మనకి రివైవల్ అయితే నెంబర్స్ లో కనిపించట్లేదు. ఓవరాల్ నెంబర్స్ వీక్ గానే చూడాలి. అండ్ నెక్స్ట్ వెబ్సోల్ ఎనర్జీ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో వచ్చే లిస్ట్ అయిన కంపెనీ. ఒకసారి మీరు గమనిస్తే రెవెన్యూస్ సరే క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో 35% అరౌండ్ దగ్గరగా పెరిగాయి అనుకుందాం, కానీ ప్రాఫిట్స్ ఏకంగా డబల్ అవుతున్నాయి. నియర్లీ ఎర్నింగ్ పర్ షేర్ అయితే ఆల్మోస్ట్ 2.5 to 3 times దగ్గరగా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే ఎక్సెప్షనల్ నెంబర్స్, ఇంకా కంపేర్ చేయలేనంత గ్రోత్ వీళ్ళ రిలేటెడ్ గా కనిపిస్తుంది. ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ నెంబర్స్ సాలిడ్ గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ కైటెక్స్ గార్మెంట్స్, ఇది ఒక టెక్స్టైల్ కంపెనీ. ఒకసారి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ ని చూడండి, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రోత్ ని చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో పెద్ద గ్రోత్ మనకు కనిపించకపోతున్నా మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ సిగ్నిఫికెంట్ గా గ్రో అయింది.
ఇయర్ ఆన్ ఇయర్ లో కూడా అంతే. నేను మీకు ఇది సింపుల్ నెంబర్స్ తో చెప్పాలంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ 48% గ్రో అయ్యాయి, వెరాస్ ప్రాఫిట్స్ 370% గ్రో అయ్యాయి డ్యూ టు సాలిడ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. ఇదే మార్జిన్స్ కుంటున్న పవర్. బిజినెస్ పెద్ద పెరగదు, అలానే ఉండొచ్చు, బట్ డ్యూ టు వేరియస్ థింగ్స్. అది కాస్ట్ కంట్రోలా, లేకపోతే వాళ్ళ రిలేటెడ్గా ఉన్న ఎండ్ ప్రైజెస్ ని పెంచడమా, ఫైనలీ వాళ్ళకి అయ్యేదానికంటే సెల్ చేసేది పెంచుకోవడం కారణంగా మార్జిన్స్ లో వస్తున్న ఇంప్రూవ్మెంట్ తో ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా జంప్ అవుతుంది. తెలంగాణ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఒక బిగ్ ఎక్స్పాన్షన్ ని గతంలోనే ప్లాన్ చేశారు. నియర్లీ 3,300 crores ఖర్చు పెడుతూ 11 lakh గార్మెంట్స్ డైలీ ప్రొడక్షన్ అయ్యేలా ఫేజ్డ్ మేనర్ లో తెలంగాణలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారని గతంలోనే మనకు అప్డేట్స్ ఉన్నాయి. ఓవరాల్ కైటెక్స్ ఒక నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. అవి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఎంత గ్రో అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. కేన్స్ టెక్నాలజీస్ ఈఎంఎస్ కంపెనీ ఇది. ఇవాళ పెద్దగా పెరగలేదంటే నెంబర్స్ ఏదో వీక్ ఉన్నాయి అనుకోకండి. క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూనే వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. బట్ డ్యూ టు హైయర్ వాల్యుయేషన్స్, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ స్టాక్ ఇవాళ పెద్దగా పెరగలేదు. ఇయర్ ఆన్ ఇయర్ లో సేల్స్ 55% దగ్గరగా గ్రో అయ్యాయి అండ్ ప్రాఫిట్ ఏకంగా 85% దగ్గరగా గ్రో అయింది. ఎస్, అదర్ ఇన్కమ్ కూడా పెరగడమే ప్రాఫిట్ ఇంతలా గ్రో అవడానికి ప్రధానమైన రీజన్. బట్ ఈ అదర్ ఇన్కమ్ ని రీప్లేస్ చేస్తూ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటున్న కెపాసిటీస్ ద్వారా రెవెన్యూస్ యాడ్ అవుతాయి కాబట్టి రెవెన్యూస్ సస్టైన్ అవుతాయి ఇక్కడ నుంచి. అండ్ అలైడ్ బ్లెండర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. వీళ్ళవి కూడా చాలా మంచి ఎగ్జిక్యూషన్ తో రెవెన్యూ ఇంప్రూవ్ అవుతూ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రాఫిటబిలిటీని కూడా గుడ్ పేస్ లో వీళ్ళు ఇంప్రూవ్ చేయగలిగారు. ఓవరాల్ అలైడ్ బ్లెండర్స్ వాళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ ఫోర్స్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ ని చూడండి. క్వార్టర్ కంపారిజన్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో రెవెన్యూలో మనకి పెద్ద గ్రోత్ కనిపించదు, కానీ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ బిగ్ వేలో జంప్ అవుతుంది మనకి క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. ఆటో స్పేస్ లో ఇలా మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా స్ట్రెంత్ రీసెంట్ టైమ్స్ లో పోస్ట్ చేసిన బెస్ట్ నెంబర్స్ ఇవి. నెక్స్ట్ షాలి ఇంజనీరింగ్ అండ్ ప్లాస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ ఆన్ క్వార్టర్ కంపారిజన్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ నాట్ ఓన్లీ రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ కెపాసిటీ యూటిలైజేషన్స్ పరంగా మాట్లాడుకున్న, వాల్యూమ్ ఆఫ్ పాలిమర్స్ ప్రొసెస్డ్ గురించి మాట్లాడుకున్న, వీళ్ళ బిజినెస్ ఇంటర్నల్స్ గురించి మాట్లాడుకున్న, రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఇయర్లీ నెంబర్స్ తో కంపేర్ చేస్తున్న ఈసారి మంచి గ్రోత్ వీళ్ళ బిజినెస్ పరంగా కనిపిస్తుంది. ఇంతకీ వీళ్ళు ఏం బిజినెస్ చేస్తుంటారు? వీళ్ళు 3 కేటగిరీస్ లో బిజినెస్లు ఉన్నాయి వీళ్ళకి. ఒకటి కన్స్యూమర్, రెండోది పర్సనల్ కేర్, థర్డ్ హెల్త్ కేర్. కన్స్యూమర్ లో టాయ్స్ దగ్గర నుంచి హోమ్ ఫర్నిషింగ్ సంబంధించిన ఐటమ్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. రెండవది పర్సనల్ కేర్. వీళ్ళు గ్లోబల్ గా ఉంటున్న చాలా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి లైక్ యూనిలివర్ కానివ్వండి, పిఎన్జీ వాళ్ళకి కానివ్వండి, కావాల్సిన ప్రొడక్ట్ ప్యాకేజింగ్స్ ని వీళ్ళు తయారు చేస్తారు. లైక్ మీకు చిన్న డబ్బాల్లో షాంపూస్ వస్తూ ఉంటాయి అండ్ స్ప్రేస్ చిన్నగా ఉంటున్న బాటిల్స్, విక్స్ ఉంటుంది, వాటికి సంబంధించిన డబ్బాలు వీళ్ళే తయారు చేస్తారు. నెక్స్ట్ హెల్త్ కేర్ స్పేస్ లో కూడా డ్రగ్ డెలివరీ డివైజెస్ ని కానివ్వండి, ప్రైమరీ ప్యాకింగ్ ని కానివ్వండి, వాటి రిలేటెడ్ గా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఫైనలీ వీళ్ళకి ఆటోమోటివ్ అండ్ ఇంజనీరింగ్ స్పేస్ లోను అండ్ స్టీల్ ఫర్నిచర్ స్పేస్ లో కూడా బిజినెస్ అయితే ఉంది. వీళ్ళకి వస్తున్న ఎంటైర్ రెవెన్యూలో 26% డొమెస్టిక్ అండ్ 74% ఎక్స్పోర్ట్స్ ద్వారానే వీళ్ళు సంపాదించుకుంటారు. అండ్ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ ని స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ గా పోస్ట్ చేస్తూ మంచిగా గ్రో అవుతున్న కంపెనీ ఇది. నెక్స్ట్ హింద్ రెక్టిఫైర్స్ గురించి మాట్లాడుకోవాలి. పవర్ సెమీ కండక్టర్, పవర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అండ్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ఎక్విప్మెంట్స్ రిలేటెడ్ గా డెవలపింగ్, డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ చేసే వీళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో అక్రాస్ ద సెగ్మెంట్స్ గ్రో అవుతున్నాయి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ నెంబర్స్ ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. రెవెన్యూస్ 36% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవుతుంటే ప్రాఫిట్స్ 42% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవుతున్నాయి. ఈవెన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా 32% దగ్గరగా వీళ్ళ ప్రాఫిట్స్ గ్రో అవుతున్నాయి. ఓవరాల్ నెంబర్స్ అబోవ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి సంబంధించిన ఇతర మెట్రిక్స్ ని కూడా, గ్రోత్ మెట్రిక్స్ ని కూడా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. నెక్స్ట్ పంప్స్ అండ్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే WPIL వాళ్ళ రిలేటెడ్ గా నెంబర్స్ వచ్చాయి. స్టాక్ పెరిగిన విధానంతోనే మీకు మంచి నెంబర్స్ పోస్ట్ చేశారని అర్థమవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గ్రోత్ నాట్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా కనిపిస్తుంది. కాబట్టి రెవెన్యూస్ 9% పెరిగితే ప్రాఫిట్స్ ఏకంగా ఇయర్ ఆన్ ఇయర్ లో 40% దగ్గరగా పెరిగాయి బికాస్ ఆఫ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ WPIL వాళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,270, ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,430 అండ్ అబౌవ్ 24,520. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ నుంచి హైయర్ సైడ్ వెళ్తుంటే 52,170, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంటే 51,540. FIS ఒక సెల్లింగ్ మళ్ళీ కొంత ఇంటెన్సిఫై అవుతున్నాయి కాబట్టి ఆ ట్రెండ్ ఫర్దర్ గా ఎలా కంటిన్యూ అవుతుంది, ఎక్కడ సెటిల్ అవుతుంది 500 to 2,000 ఇన్ బిట్వీన్ వచ్చి 3 or 4 డేస్ మనకు కనిపిస్తున్నట్లయితే దెన్ అప్పుడు రేంజ్ బౌండ్ గురించి ఆలోచించవచ్చు. ఎల్స్ ఇలాంటి సెల్లింగ్ ఎన్విరాన్మెంట్ లో FIS 4,000, 5,000, 7,000 crore సెల్లింగ్ ఎన్విరాన్మెంట్ మార్కెట్ తో వోల్టాలిటీని పెంచుతుంది కాబట్టి రేంజ్ నుంచి దూరంగా ఉండడం మంచిది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.